హలో అండి. పండుమిరపకాయ తొక్కు పచ్చడి పట్టేసారా? పట్టేసే ఉంటారులేండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఆల్రెడీ సీజన్ కూడా అయిపోయింది పండుమిరపకాయలతో. మేమైతే నిన్ననే పట్టేసామన్నమాట. అస్సలు దొరకమనుకున్నాము. ఇంకా మా వైపు సైకిల్ వేసుకుని వచ్చారు ఒక అతను, వాళ్ళ దగ్గర తీసుకున్నామండి. అయితే మీకు కొలత తెలిసే ఉంటుంది. కేజీకి 150 గ్రాముల వెల్లుల్లిపాయలు, 150 గ్రాముల ఉప్పు, 1/2 కిలో చింతపండు, 50 గ్రాముల మెంతులండి. మేమైతే ఇలా తొక్కేసి జాడీలో పెట్టుకున్నాం. జాడీని భద్రంగా మా అమ్మ పెట్టిలో పెట్టేస్తారండి, చెక్క పెట్టిలో. ఇది వాళ్ళ అమ్మగారు ఇచ్చారనమాట. చాలా భద్రంగా వాడుకుంటారు. మీరు పచ్చడిలో గల్లుపు వాడతారు కదండి, అది కొంచెంసేపు ఎండలో పెట్టుకుని వేసుకోండి. అలాగే మనం గ్రైండర్లో వేసుకున్నట్టయితే పచ్చడి వెల్లుల్లిపాయలు కొంచెం నల్ల కొట్టుకుని వేసుకోండి. వేయించిన మెంతులు కూడా వేసుకుంటారు కదా, పెట్టేసి మూత పెట్టండి. లేదంటే మొహాన పడిందంటే అసలు మొహం అంతా మండిపోయిద్దండి. మాకు రోల్ లేదు కాబట్టి అలా రుబ్బుకుంటున్నాము. అంతా తీసేసాక ఒకసారి చేత్తో కలిపేసుకోండి. లాస్ట్లో కొద్దిగా తాలింపు వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే అసలు మామూలుగా ఉండదండి. అన్నట్టు మర్చిపోయాను, పండుమిరపకాయలు మనకి కాటాకి కరెక్ట్గా రావట్లేదండి. ఒకసారి చూసుకోండి మీరు తీసుకునే ముందు. లైక్ చేసేయండి, మీకు కావాలంటే కామెంట్ చేయండి.